ఆనపాటి వెంకటయ్య గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలు చేసినప్పుడు వారితో పాటు వెళ్ళారు. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్ గారితో పాటు కూడా వెళ్తూ ఉన్నారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం అందించినటువంటి అనేక పథకాలలో వికలాంగుల కోసం అందించినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. అందులో చందాపూర్ అలాగే వనపర్తి నుంచి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు కూడా యానం నుంచి, చిట్టవరం నుంచి, నరసాపురం నుంచి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వారందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు వీరు మాట్లాడతారు. ఈనాటి ఆ రాజన్న గురించి ఈరోజు ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో రాజన్నది 2003లో జరిగిన పాదయాత్ర దాదాపు 18 సంవత్సరాలంటే దాదాపు 8 ఇన్ని సంవత్సరాలకు రాజన్న చరిత్ర గురించి, ఆ మహానుభావుడు చేసిన పనుల గురించి, ఆ మహానుభావుడు నడిచిన పాదయాత్ర గురించి, ప్రజలకు మేలు చేసిన గురించి, మన సినీ హీరో అయినటువంటి మన ముమ్మాటి గారు ఈరోజు ఈ సినిమా తీసినందుకు ముమ్మాటి గారికి జీవితాంతం రుణపడి ఉంటా. అతనికి పాదాభివందనాలు. ఎందుకంటే రాజన్న పాదయాత్ర ప్రజలకు ఎంతో మేలు చేసింది. రాజన్న పాదయాత్రలో నేను కూడా రాజన్న పాదయాత్రలో ఉన్నా. నాకు కూడా పింఛన్ చేసిండు. నాకు కూడా ఇల్లు, రకరకాలుగా వికలాంగులకు ఎన్నో వసతులు. వికలాంగులు అంటే ఆయనకు చాలా ప్రేమ. వికలాంగులకు రాజన్న చేసిన సేవలు, రాజన్న చేసిన పనులు ఎప్పటికీ మరపురానటువంటి ఈ జ్ఞాపకాలు ఈ ముమ్మోటి గారు ఈ రాజన్న చరిత్ర ఇన్ని సంవత్సరాలకు తీసిందంటే రాజన్న లేకనే మళ్ళా ముమ్మాటి గారు 10 కాలాలు చల్లగా ఉండి రాజన్న పేరు నిలబెట్టిన ముమ్మాటి గారికి మనం అందరం ఎప్పటికీ రుణపడి ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే మన రాజన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాజన్న ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతికి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరుతుంటే శ్రీశైలం నల్లమలలో హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందిన విషయం మనందరికి తెలిసిందే. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు రాజన్నను మనం గుండెలో పెట్టుకున్నాం. రాజన్నను ఎప్పటికీ మర్చిపోలేము. రాజన్న చేసిన సేవలు, రాజన్న చేసిన పనులు, ఈ రాష్ట్రానికి చేసిన మేలు, ఈ రాష్ట్ర ప్రజలు మనమందరం ఎప్పటికీ మర్చిపోమని మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన సినిమా నాయకులకు, సినిమా పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈ సినిమా దిగ్జయం కావాలి, ఈ సినిమా సక్సెస్ కావాలి, ఈ సినిమా ఎప్పటికీ నడుస్తూనే ఉండాలి. రాజన్న కుమారుడు ముఖ్యమంత్రి కావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలి. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.